యేసుక్రీస్తు దేవుడు అంటూ చాలా కాలంగా చెప్తున్నారు. ఆయన వస్తానని చెప్పారు, ఇంకా రాలేదు. బైబిల్‌లో కూడా రాకడ గురించి చెప్తారు. మరోసారి వచ్చే రోజున ఎవరు వచ్చే అవకాశమేరా అనిపిస్తుంది. ఈ రోజు మనం చర్చించుకుంటున్న అంశం యేసు లోక రక్షకుడా కాదా బైబిల్ ప్రకారంగా. ఈ అంశానికి సంబంధించి ముందుగా బైబిల్ అనే పదానికి, ఆపై లోకరక్షకుడు అనే పదానికి ఒక చిన్న నిర్వచనం చూద్దాం. బైబిల్ అనేది విబ్లాస్ అనే ఒక గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్థం కొన్ని పుస్తకాల కలయిక. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ప్రధానంగా 4 రకాల బైబిళ్లను ఉపయోగిస్తారు. 1. 86 పుస్తకాల ఆర్థోడాక్స్ బైబిల్. 2. 76 పుస్తకాల చారిష్మాటిక్ బైబిల్. 3. 73 పుస్తకాల రోమన్ కాథలిక్ బైబిల్. 4. 66 పుస్తకాల ప్రొటెస్టెంట్ బైబిల్. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు 66 పుస్తకాల ప్రొటెస్టెంట్ బైబిల్ను విశ్వసిస్తారు. కనుక ఈ బైబిల్ మీదనే మన చర్చ కొనసాగుతుంది. దీనిలో అందరికీ తెలిసిన విషయమేమిటంటే, దీనిలో పాత నిబంధన మరియు కొత్త నిబంధన అనే 2 భాగాలుంటాయి. పాత నిబంధన యేసుకు ముందు వ్రాయబడింది, కొత్త నిబంధన యేసు వెనుక రాయబడింది. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లో పాత నిబంధనలో 39 అధ్యాయాలు, కొత్త నిబంధనలో 27 అధ్యాయాలు ఉంటాయి. ఇది బైబిల్ గురించిన సంక్షిప్త వివరణ. ఆ తరువాత లోకరక్షకుడు అనే పదానికి నిర్వచనం చూస్తే, రక్షకుడు అనే పదానికి అతను లోకరక్షకుడు అయి ఉండాలి, లోకమంతటికీ అయి ఉండాలి. లోకమంతటికీ రక్షణ కలిగించేవాడే లోకరక్షకుడు. సాధారణంగా రక్షణ 2 రకాలుగా ఉంటుంది. 1. ఐహిక సంబంధమైన భౌతిక రక్షణ. 2. ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మరక్షణ. మనం సాధారణంగా క్రైస్తవ సోదరులను ఒక ప్రశ్న అడిగినట్లయితే, వారి వద్ద నుండి వచ్చే ఏకైక సమాధానమేంటంటే, యేసే లోకరక్షకుడు. ఏ విధంగా లోకరక్షకుడు అంటే, దేవుని కుమారుడైన యేసు మనందరి పాపముల కోసం బలి అయి తన రక్తాన్ని చిందించి పాపక్షమాపణ కలుగజేశాడని అంటారు. ఆ విధంగా ఆయన లోకరక్షకుడు అంటారు. మనం ఆశ్చర్యపడవలసిన అంశమేమిటంటే, పాత నిబంధనలో మొత్తం యెహోవా దేవుడు, ఓ మానవులారా, మీకోసం నా కుమారుడిని బలి ఇస్తా అనే పదం ఒక్క వచనంలో కూడా ఉండదు. అంతేకాదు, కొత్త నిబంధనలోని 4 సువార్తలలో యేసుక్రీస్తు ఎక్కడైనా గాని పాపుల కోసం నా రక్తం చిందిస్తున్నాను అని చెప్పలేదు. ఇది మీరు గమనించవలసిన అంశం. ఈ అంశానికి సంబంధించి నా పూర్తి ప్రసంగాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. శ్రోతల యొక్క సౌలభ్యం కోసం నేను దీనిని 3 భాగాలుగా విభజించాను. 1. పాత నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా కాదా. 2. పాత మరియు కొత్త నిబంధనల ఆధారంగా యేసు లోకరక్షకుడా కాదా. గమనిక, మీరు రెండవసారి పాత నిబంధన అని చెప్పారు. బహుశా అది పాత మరియు కొత్త నిబంధనలు కలిపి కావచ్చు. 3. కొత్త నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా కాదా. మొదటి భాగం, పాత నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా కాదా. ఈ భాగానికి సంబంధించిన కొన్ని వివరాలు పాత నిబంధన చూస్తే ఒక వాక్యం కనబడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10-11 వచనాలలో అక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుణ్ణి నిర్మింపబడలేదు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇది స్వయంగా యెహోవా ఇచ్చిన స్టేట్మెంట్. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అయితే అదే పాత నిబంధనను పరిశీలించి చూస్తే అనేకమంది రక్షకులు కనబడతారు. యెహోవా స్వయంగా నేను తప్ప వేరే రక్షకుడు లేడు అంటున్నాడు. మళ్ళీ అనేకమంది రక్షకులున్నారని బైబిల్ చెబుతుంది. అయితే ఆ రక్షకుల స్థాయి వేరు, యెహోవా రక్షణ స్థాయి వేరు. ఉదాహరణకు, యెహోవా రక్షణ స్థాయి ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనంలో యెహోవా ఇలా సెలవిచ్చుతున్నాడు. ఇదిగో, నేనే యెహోవాను, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థతపరచువాడును నేనే. ఇది యెహోవా ఒక స్థాయి, అంటే సర్వ అంతర్యామి, సర్వాధికారం కలిగినట్లు ఈ వాక్యాలు చెబుతాయి. సర్వాధికారం కలిగినట్లు యెహోవా కనిపిస్తాడు. ఆ తరువాత ఇంకొక స్థాయి రక్షకులు ఉన్నారు. వాళ్ల గురించి ఒకసారి చూస్తే, ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో సీయోను కొండపై రక్షకులు పుట్టెదరు అని చెబుతుంది. ఇక్కడ ఒక రక్షకుడు కాదు, అనేకమంది రక్షకులు పుడతారని చెబుతుంది. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. అలాగే
మళ్లీ ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా న్యాయాధిపతులు తెల్లవారుజాము మూడుంబావులో బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా. ఆ తరువాత న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కట్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3-5 వచనాలు పరిశీలించి చూస్తే, ఒక గొడ్రాలైన స్త్రీతో మాట్లాడుతూ ఇలా చెబుతుంది. 3. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో, నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. 4. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. 5. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టును.